హాయ్ ఎవ్రీవాన్, ఈరోజు మన వీడియోలో అల్లం పచ్చడి టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దాం రండి. అల్లం పచ్చడికి అల్లం తీసుకున్నానండి. అల్లం 50 గ్రాములు సుమారు ఉంటుంది. ఈ అల్లాన్ని మనము శుభ్రంగా కడిగి దీనిపైన ఉన్న తొక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చింతపండు శుభ్రంగా కడుక్కున్నాక దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ ఇప్పుడంతా మనం స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వాలి. మనము మధ్యలో ఈ చింతపండు గుజ్జుని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి దగ్గర పడేంత వరకు. చింతపండు అంతా మనకి ఇలాగా ఉడికిపోయింది, మెత్తపడిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూను మనము మెంతులు వేసుకోవాలి. మనకి ఇలాగా దూరగా వేగిన మెంతుల్ని ఇవి తీసుకొని మనము చింతపండు ఉన్న గుజ్జులో మనము వేసేసుకోవాలి మెంతుల్ని. ఈ మెంతులు వేసి మనం ఇలాగా వాటిని కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కళాయిలో మనము 1 స్పూను ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న అల్లం ముక్కల్ని దీంట్లో మనం వేయించుకున్నాం. ఇలాగా ఈ అల్లం ముక్కలు బాగా వేగన అవసరం లేదు, దూరగా వేగి కొంచెం పుచ్చుకున్నట్టుంటే సరిపోయింది. ఇవన్నీ ఇదే విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే అదే కళాయిలో మనము ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు అలాగే ఆయిల్ వేడెక్కిపోయినాక పోపు దినుసులు మనం వేసుకోవాలి. వీటిని మనం ఇప్పుడు దూరగా వేయించుకోవాలి. వీటిలో పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు వీటన్నిటిని మనం వేసుకొని దూరగా వేయించుకోవాలి. అలాగే దూరగా వేగినాక అల్లం వెల్లుల్లి రేఖలు కొంచెం కచ్చా వేసుకొని అల్లం వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న ఎండుమిర్చి 1 మూడు వీటిని దూరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం 2 రెమ్మల కరివేపాకు. దీన్ని మనం బాగా క్రిస్పీ వచ్చే వరకు ఇలాగా అనుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. మనం ఇదంతా ఆరిపోయేలోపు మనం తీసుకున్న చింతపండు అవి గ్రైండ్ చేసుకున్నాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించి పెట్టుకున్నాముగా చింతపండు అదంతా గుజ్జుని తీసుకొని మెంతులు ఇవన్నీ తీసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇవి తీసుకోవాలి. అలాగే ఇది వెల్లుల్లి ఇలాగా ఇంత గడ్డ తీసుకొని మనం దీన్ని ఒలిచి పొట్టు తీయని అవసరం లేదు, అలాగైనా వేసేసి గ్రైండ్ చేసుకున్నాం. ఇలాగా ఒలుచుకున్న వెల్లుల్లి రేఖల్ని ఇలాగ వేసేసి వీటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. మనకి గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఇట్లాగా మెత్తగా పలుకులంటూ లేకుండా మనకి ఇట్లాగా ఉండాలి, క్రీములాగా లెక్క. మనం ఇప్పుడు దీనికి మెజర్మెంటు ఇలాగా ఈ స్పూన్తో 2 స్పూన్ల సాల్టు మనం తీసుకోవాలి. అలాగే మనము కారము 2 స్పూన్లు కారము కూడా అలాగే 3 స్పూన్ల కారం తీసుకోవాలి. ఒక 1/2 స్పూను పసుపు వేసుకున్నాక 30 గ్రాములు బెల్లం. ఈ బెల్లం కూడా మనం వేసుకొని అంతా మనం గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకొని ఆరనిచ్చాం కదా, దాంట్లోకి కలిపేద్దాం. ఆరనిచ్చిన తాలింపులోకి ఆరిపోయింది. దీన్ని ఇప్పుడు మనము ఇదంతా ఇలాగా వేసేసుకోవాలి. తాలింపు అంతా వేసినాక మనం చక్కగా కలుపుకోవాలి. అంతే, అల్లం చట్నీ మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ చేసుకుంటే 2 నెలలు అయినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నెలలు అయినా ఉంటుంది. దీన్ని మనం చక్కగా ఇలాగా పాడవకుండా ఉంటుంది.